హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే పుట్నాల పొడి అండి. ఇది చేసుకుంటే 3 నెలలైనా ఏమీ పాడవ్వదనమాట. ఇలా చేసుకోండి. ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలంటే ఆయిల్లో జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి, అది చల్లారేంత వరకు. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో పుట్నాలు, ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అండి లైట్గా. అది ఇంత మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసేసుకొని మనం ముందుగా పోపు పెట్టుకునేది అంతా ఉంది కదండి, అది అంతా ఇందులో కలపాలన్నమాట. ఇలాగే కలిపైనా వాడుకోవచ్చు, లేకపోతే మనం ఇదంతా బాగా కలిపేసుకొని పోపు పెట్టుకున్నదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు చాలామంది పడేస్తారు కాబట్టి తినకుండా, ఇది మిక్సీ పట్టేసుకుంటే ఇది కూడా ఒక హెల్దీ అన్నమాట. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా అవుతుంది. ఇది 3 నెలలైనా నిల్వ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మీ వీడియో చూడండి ఎంత బాగుంటుందో. ఇది దోశకు కానీ అన్నింటికీ యూజ్ చేయొచ్చండి. ఉప్మా, దోశ అన్నింటికీ యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.